భరోసా యాత్ర సక్సెస్ అయిందని బీజేపీ తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలంటే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలపై, స్కూల్ ఫీజులపై పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ యాత్రకు సంబంధించి బీజేపీ నేతలు కొన్ని అంశాలపై కూడా చర్చించడం జరిగింది. అంటే విద్యార్థుల ఫీజులకు సంబంధించినవి కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించినవి కావచ్చు. దాని మీద అప్డేట్ ఏంటి? సంగీత, ఇటీవల రైతు గోస బీజేపీ భరోసా యాత్ర అని బీజేపీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వంలో 3 రోజుల బస్సు యాత్ర చేశారు. రాష్ట్రంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు వాళ్ళు తిరిగారు, రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అయితే దీనిపై కేంద్రం కాస్త సక్సెస్ అయిందనే వీళ్ళకు కితాబు ఇచ్చినట్టుగా మనకు సమాచారం వచ్చింది. సో కేంద్రం ఇచ్చిన ఒక కితాబుతో జోష్లో ఉన్న బీజేపీ నేతలు మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం పదాధికారుల సమావేశం, అంటే ముఖ్యమైన బీజేపీ నేతలు సమావేశమయ్యారు ఉదయం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం, ఈ మధ్యాహ్నం తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు రామచంద్రరావు నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ 2 మీటింగ్లు కూడా జూన్ నెలకు సంబంధించిన ఒక కార్యాచరణ వీళ్ళు ఇవాళ డిస్కస్ చేశారు. సో ఒకవైపు ఆ యొక్క భరోసా యాత్ర సక్సెస్ కావడంతో అదే ఊపులో, అదే జోష్లో ముందుకెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్తే మనకు ఖచ్చితంగా ఒక మంచి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అనే ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ యొక్క యాత్ర వల్లనే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్ కొంత కదిలి ఈ యొక్క రైతు సమస్యలు, అంటే ధాన్యం సేకరణలో కొంత ముందుకు వచ్చిందని భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మొదటిది ఇప్పుడు కొత్తగా తీసుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే విద్యార్థులు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ జూన్ నెల ఇప్పుడు 12 నుంచి 15 పోస్ట్ పోన్ అయింది కాబట్టి 15వ తారీఖు నుంచి స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతాయి. సో ముఖ్యంగా ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఎవరికి కూడా ఫీజులు రియంబర్స్ సంబంధించిన బకాయిలు ప్రభుత్వం, ఈ రేవంత్ సర్కార్ విడుదల చేయలేదని ఆరోపిస్తూ ఇటీవల బీజేపీ నేతలు నిన్న మొన్న 2 రోజులు కూడా విమర్శించారు. అదేవిధంగా ఈ రోజు దాని మీద చర్చించారు. భవిష్యత్తులో త్వరలోనే ఇంకా 2-3 రోజులలో విద్యార్థి భరోసా పేరుతో ఒక యాత్ర చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతు విద్యార్థి భరోసా యాత్రకు బీజేపీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొన్నట్లాగానే ఇది కూడా ఒక యాత్ర లాగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, స్కూల్స్ ను విజిట్ చేయాలనే ఆలోచనలో బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. దీంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఫీజులు ఎక్కువగా పెరుగుతున్నాయి. 30 నుంచి 40, 50% పెరుగుతున్నాయి. రూల్స్ నిబంధనల ప్రకారం 8% పెరగాలి, కానీ ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులు పెరుగుతున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. తర్వాత బుక్స్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, ఇలాంటి వాటిపై విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఈ సమస్యల మీద యూనిఫామ్స్ కావచ్చు, అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ అవన్నీ కూడా మ్యాండేటరీగా స్కూల్లోనే కొనాలి అని స్కూల్ యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి. దీనిపైన ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు మరి? ఖచ్చితంగా నియమ నిబంధనలు అయితే లేవు. వాస్తవానికి రూల్స్ కు విరుద్ధంగా వీళ్ళు వసూలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. అయినా ఏ రోజు కారో ఎప్పటికప్పుడే కొంతమంది అధికారులు వెళ్ళడం, ఏదో చెక్ చేయడం తూతూ మంత్రంగా అవుతుంది. అయితే ఇప్పుడు బీజేపీ దీన్ని ఒక అవకాశంగా తీసుకోబోతుంది. ఒకవైపు రైతు భరోసా యాత్ర సక్సెస్ అయింది కాబట్టి ఇక ప్రజా సమస్యలు ఏమున్నాయి అని వీళ్ళు ఆలోచన చేశారు. ప్రధానంగా మొదటిగా ఈ యొక్క విద్యార్థుల మీద ఏదైతే ఫీజులు పెంచడము, తర్వాత స్టేషనరీ అంటే పుస్తకాలు, డ్రెస్సులు, బెల్టు, షూలు, పెన్నులు, వీటికి సంబంధించిన ఇంకా కలర్ డే అని, ఆ డే, ఈ డే, సెలబ్రేషన్ డే అని చాలా మంది పేరెంట్స్ దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్న పరిస్థితి. దీని మీద బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ ఒక పోరాటానికి సిద్ధమవుతుంది. ఖచ్చితంగా విద్యార్థులను కలవాలి, ఈ సమస్యల మీద పోరాడాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా లేకపోతే ఇంకా తల్లిదండ్రులకు అనుకూలమైన ఫీజులు తీసుకురావాలి. తర్వాత 25% పేదలకు ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. కానీ ఏ స్కూల్ కూడా దీన్ని పాటించట్లేదు. దీనిపై కూడా పోరాడాలి. ఇది ఒక యాత్ర లాగా చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. దాంతో పాటు ఈ రోజు నిర్ణయించిన నిర్ణయాలు, జిహెచ్ఎంసీలో ఒంటరిగా పోరాటం చేయాలి, ఒకవేళ కేంద్రం పొత్తులకు వెళ్ళమంటే వెళ్ళడానికి రెడీ, కానీ మాకు మేముగా
ఒంటరిగా పోరాటం చేయాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా పార్టీని సమాప్తం చేయాలని ఇవాళ డిసైడ్ అయ్యారు. దీంతో పాటు శిక్షణా తరగతులు ఈ జూన్ నెల అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రాశిక్షణ మహాభియాన్ పేరుతో ఈ నెలంతా కూడా బీజేపీ భావజాలాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 12 నెలల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమేం పథకాలు ఇచ్చింది, ఎంత డెవలప్మెంట్ చేసింది, ఎన్ని నిధులు ఇచ్చింది అనేది ఒక క్లారిటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, సమావేశాలు, శిక్షణా తరగతులు నిర్వహించాలని ఈ జూన్ మాసం అంతా కూడా ఈ కార్యక్రమాలకు చేపట్టింది. దాంతో పాటు యోగా డే, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా డే కూడా జూన్ 21న ఘనంగా నిర్వహించాలి. దీనికి కూడా ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలని ఈ యొక్క పార్టీ డిసైడ్ అయింది. మొత్తం మీద జూన్ నెలంతా కూడా రేవంత్ సర్కార్ పై, ప్రజా సమస్యలపై పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అందులో ప్రధానంగా విద్యార్థి సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కూల్ ఫీజులు పెంచడము, ఇక బుక్స్ లాంటి ఒత్తిడి తీసుకురావద్దు, వీటి మీద పోరాటం చేయాలని, దాంతో పాటు ఇంకా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. హైదరాబాద్ లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇంకా కరెంట్ రియంబర్స్ సంబంధించిన బకాయిలు ప్రభుత్వం ఈ రేవంత్ సర్కార్ విడుదల చేయలేదని ఆరోపిస్తూ ఇటీవల బీజేపీ నేతలు నిన్న మొన్న 2 రోజులు కూడా విమర్శించారు. అదేవిధంగా ఈ రోజు దాని మీద చర్చించారు. త్వరలోనే ఇంకా 2-3 రోజులలో విద్యార్థి భరోసా పేరుతో ఒక యాత్ర చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయ్యారు. రైతు విద్యార్థి భరోసా యాత్రకు బీజేపీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొన్నట్లాగానే ఇది కూడా ఒక యాత్ర లాగా స్కూల్స్ ను విజిట్ చేయాలనే ఆలోచనలో డిసైడ్ అయ్యారు. దీంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఫీజులు ఎక్కువగా పెరుగుతున్నాయి, 30 నుంచి 40, 50% పెరుగుతున్నాయి. రూల్స్ ప్రకారం 8% పెరగాలి, కానీ ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులు పెరుగుతున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. తర్వాత బుక్స్ ఇలాంటి వాటిపై విద్య ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఈ సమస్యల మీద యూనిఫామ్స్ కావచ్చు, అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ కూడా అని స్కూల్ యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి. దీనిపైన ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు మరి? ఖచ్చితంగా నియమ నిబంధనలు అయితే లేవు. వాస్తవానికి రూల్స్ కు విరుద్ధంగా వీళ్ళు రోజుల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. అయినా ఏ రోజు కారోజు ఎప్పటికప్పుడే కొంతమంది అధికారులు వెళ్ళడం, ఏదో చెక్ చేయడం తూతు మంత్రంగా అవుతుంది. అయితే ఇప్పుడు బీజేపీ ఒక అవకాశంగా తీసుకోబోతుంది. యాత్ర సక్సెస్ అయింది కాబట్టి ఇక ప్రజా సమస్య అని వీళ్ళు ఆలోచన చేశారు. ప్రధానంగా ఈ యొక్క విద్యార్థుల మీద ఏదైతే ఫీజులు పెంచడము, తర్వాత స్టేషనరీ అంటే పుస్తకాలు, డ్రెస్సులు, బెల్ట్, షూలు, పెన్నులు, వీటికి సంబంధించిన ఇంకా కలర్ డే అని, ఆ డే, ఈ డే, సెలబ్రేషన్ డే అని చాలా మంది పేరెంట్స్ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్న పరిస్థితి. దీని మీద బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ పోరాటానికి సిద్ధం అవుతుంది. ఖచ్చితంగా విద్యార్థులను కలవాలి, ఈ సమస్యల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా లేకపోతే ఇంకా తల్లిదండ్రులకు అనుకూలమైన ఫీజులు తీసుకురావాలి. తర్వాత 25% పేదలకు ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. కూడా దీన్ని పాటించట్లేదు, దీనిపై కూడా పోరాడాలి. ఇది ఒక యాత్ర లాగా చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. దాంట్లో ఈ రోజు జిహెచ్ఎంసీలో ఒంటరిగా పోరాటం చేయాలి. కేంద్రం పొత్తులకు వెళ్ళమంటే వెళ్ళడానికి రెడీ, కానీ మాకు మేముగా ఒంటరిగా పోరాటం చేయాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా పార్టీని సమాప్తం చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో పాటు శిక్షణా తరగతులు ఈ జూన్ నెల అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రాశిక్షణ మహాభియాన్ పేరుతో ఈ నెలంతా కూడా బీజేపీ భావజాలాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 12 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి ఏమేం పథకాలు ఇచ్చింది, ఎంత డెవలప్మెంట్ చేసింది, ఎన్ని నిధులు ఇచ్చింది క్లారిటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలని ఈ జూన్ మాసం అంతా కూడా ఈ కార్యక్రమాలకు చేపట్టింది. దాంతో పాటు యోగా డే, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా డే కూడా జూన్ 21న ఘనంగా నిర్వహించాలి. దీనికి కూడా ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలని ఈ యొక్క పార్టీ డిసైడ్ అయింది. మొత్తం మీద జూన్ నెలంతా కూడా రేవంత్ సర్కార్ పై, ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకురావాలి. అందులో ప్రధానంగా విద్యార్థి సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, ఇక బుక్స్ లాంటి ఒత్తిడి తీసుకురావద్దు, దాంతో పాటు ఇంకా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఇక కరెంట్ కావచ్చు, మిగతా వాటి మీద కూడా ఫైట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజల్లోకి వెళ్ళాలని ఈ రోజు ప్రధానంగా సమావేశంలో కుమార్